హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను రాగా. వెల్కమ్ టు రాగా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో పవిత్రమైన అరుణాచలం టెంపుల్ని దర్శిద్దాము. మేము రీసెంట్గా అరుణాచల టెంపుల్కి వెళ్ళామండి. ఈ టెంపుల్ చాలా మహిమగలది. ఈ అరుణాచలేశ్వరం టెంపుల్లో మనం ఒక్కసారైనా వెళ్ళాలని అందరూ అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా సరే మనం అరుణాచలేశ్వరం టెంపుల్కి వెళ్ళాలి. మేము కరెక్ట్గా సమ్మర్ హాలిడేస్లో వెళ్ళామండి. సో అందుకనే టెంపుల్ అయితే మాత్రం చాలా రష్గా ఉన్నది. చూస్తున్నారు కదా, అదే రాజగోపురం అండి. రాజగోపురంలోంచి మనము టెంపుల్ లోపలికి వెళ్ళాలి. నేను చాలా దూరం నుంచి చేస్తున్నాను ఈ వీడియో. ఈ రాజగోపురం చూస్తున్నారు కదా, చాలా హైట్ ఉన్నది. ఇది ఆల్మోస్ట్ 218 ఫీట్ ఉన్నదంట. ఇదంతా గాలిగోపురం ముందుని ఇలా ఉంటుంది. ఇక్కడే కొబ్బరికాయలు, పువ్వులు అవన్నీ అమ్ముతూ ఉంటారు. అరుణాచలం వచ్చే వాళ్ళు చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారండి. ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయంట. చూస్తున్నారు కదా, రాజగోపురం చూడడానికి చాలా బాగున్నది. రాజగోపురం అది కూడా చాలా హైట్లో ఉన్నది. ఇలా చెప్పులు అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇలా రాజగోపురంలోంచి మనం లోపలికి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళాలంటే మనం ఈ కొండ చుట్టూ తిరగాలి అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలండి. ఇక్కడ కర్పూరం వెలిగించి ఈ గిరి ప్రదక్షిణ అన్నది స్టార్ట్ చేయాలి. కొండ చుట్టూ 14 కిలోమీటర్లు ఉంటుందండి. తిరిగే వాళ్ళు, నడిచే వాళ్ళు నడుస్తారు. మనం నడవలేము అనుకునే వాళ్ళు ఆటోలో కూడా గిరి ప్రదక్షిణ చేయొచ్చు. చెప్పులు లేకుండా నడవాలండి. చెప్పులు లేకుండా నడవాలి కాబట్టి మనం సాక్స్లు అనేది వేసుకొని వెళ్తే కాళ్ళకి బొబ్బలు ఎక్కకుండా ఉంటాయి. ఇది కారిడార్ అండి. టెంపుల్కి గోపురానికి ముందుగా ఉంటుంది ఇది. మనం ఈ కారిడార్లోంచి వెళ్తే రాజగోపురం అనేది వస్తుంది. మనం రాజగోపురం నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఈ టెంపుల్స్ అన్నీ ఉంటాయండి లోపల. మనం లైన్లో వెళ్ళాలి. ఇక్కడ 50 రూపాయల టికెట్ కూడా ఉన్నదండి. అది కూడా చాలా రష్గా ఉన్నది. మామూలుగా ఫ్రీ దర్శనాలు కూడా ఉన్నాయి. నాకైతే ఎలా వెళ్ళినా పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ అనిపించలేదు. మేము 50 రూపీస్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాము. అయినా సరే మేము ఒక 3-4 అవర్స్ లైన్లో నించున్నాము. మేము వెళ్ళే టైంలోనే అమ్మవారిని ఊరేగిస్తున్నారు. లోపల అమ్మవారిని ఊరేగిస్తున్నారండి. టెంపుల్ లోపల అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉన్నది. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళడం వల్ల ఏమో కానీ చాలా ప్రశాంతంగా చల్ల గాలి వేస్తూ ఉన్నది. మనము ఇదంతా కూడా లైన్లో వెళ్ళేటప్పుడే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడే స్వామివారి టెంపుల్ లోపలికి వెళ్ళిపోవడమే.
ఇక్కడితో వీడియో అనేది తీయకూడదు. టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదాలు అవి సేల్ చేస్తారండి. గిరి ప్రదక్షిణ చేయాలి అనుకునే వాళ్ళు ఈ మ్యాప్ ప్రకారంగా మనం వెళ్తే టెంపుల్స్ అన్నీ కవర్ చేయొచ్చండి. మంచిగా దర్శనం అయితే అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుస్తాను.